హైదరాబాద్లోని దిల్కుషా గెస్ట్ హౌస్ వేదికగా తెలంగాణ ఎస్సీ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఎంపీలు కీలక సమావేశం నిర్వహించారు. నాగర్ కర్నూల్ ఎంపీ తెలంగాణ ఎంపీల ఫోరం అధ్యక్షుడు మల్లు రవి అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించారు. సామాజిక న్యాయం, ఎస్సీ వర్గాల అభ్యున్నతిపై ఈ భేటీలో చర్చించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కులగణన, మాదిగ ఉపకులాలకు న్యాయం చేసే లక్ష్యంతో తీసుకొచ్చిన ఏబిసిడి వర్గీకరణపై విస్తృతంగా చర్చలు జరిగాయి. ఇక సామాజిక సమానత్వం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజాప్రతినిధులు స్వాగతించారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ పూర్తి మద్దతు కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు. అందువల్ల సామాజిక పునర్నిర్మాణం ఇందిరాగాంధీతో మొదలైంది. ఆ ఇందిరాగాంధీ బాటలోనే ఇవాళ ఇందిరామ్మ రాజ్యాన్ని రేవంత్ రెడ్డి గారు వారు ప్రభుత్వం అంటే మొత్తం క్యాబినెట్ అంతా కూడా ఆ దిశలో చేస్తుంది. ఎక్కడైనా రెవల్యూషనరీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినప్పుడు యాంటీ రెవల్యూషన్ శక్తులు, అభివృద్ధి నిరోధక శక్తులందరూ కూడా అభివృద్ధిని ఆఫ్ చేయడానికి రకరకాలుగా ప్రజల దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటారు. అందువల్లనే ఇన్ని మంచి పనులు చేసినా కూడా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ ప్రజల దగ్గరకు వస్తున్నారు. మేము ఈ కమిటీలో నిర్ణయం చేశాం. ఇక్కడ మన ఖమ్మంపల్లి సత్యనారాయణ గారు ఈ కమిటీ మొత్తానికి చైర్మన్, పార్లమెంట్ మెంబర్స్, హెచ్సీలు, అసెంబ్లీ మెంబర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా ఆయన చైర్మన్ గా ఇవాళ మా కమిటీలో ఎన్నుకోవడం జరిగింది. నేను ఈ కమిటీకి కన్వీనర్ గా, పార్లమెంట్ కే కాకుండా ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దానికి నేను కన్వీనర్ గా, మన కో కన్వీనర్ గా నేడుపల్లి సత్యం గారు, తర్వాత వీరేశం గారు, ఇద్దరు కో కన్వీనర్స్, నేను కన్వీనరు, ఖమ్మంపల్లి సత్యనారాయణ గారు చైర్మన్. ఈ కార్యక్రమాలు ఈ నిర్ణయం ఎందుకు చేసుకున్నామంటే జన చైతన్య యాత్ర చేయాలి. 10 జిల్లాల్లో 10 మీటింగులు పెడతాం. ఆ మీటింగులు పెద్ద ఎత్తున పెట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలన్నింటినీ ప్రజలకు అందజేయాలి. తెలియకపోతే అబద్ధాల ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో గోబర ప్రచారాలు ఎక్కువ జరుగుతున్నాయి. అది కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, లేక బీజేపీ నాయకులు కానీ, ఆయన రామచంద్రరావు గారు బీజేపీ నాయకులు, ఆయన ఇంకా పెద్ద పెద్ద మాటలు